ప్యానెల్లో ఉన్నటువంటి ప్రతినిధులందరికీ కూడా ఉమ్, మరియు ప్రేక్షకులకు నమస్కారం. మరి ఉమ్, తుంగభద్ర నది మీద ఏదైతే ఒక గేటు ఆ, కొట్టుకుపోయినటువంటి అంశంలో దాన్ని మళ్ళీ కూడా 19వ గేట్ 2024లో దానికి డ్యామేజ్ అయినటువంటి పక్షంలో ఆ 19 గేట్లను ఉమ్. మరలా నిర్మాణం చేసి దానికి సంబంధించి 51 కోట్ల రూపాయలు కర్ణాటక ప్రభుత్వం సమకూర్చితే దాని ఓపెనింగ్ కార్యక్రమం నేను జరిగింది, సంతోషం. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏందో అర్థం కాలేదు. తుంగభద్ర గేట్లు మొత్తం ఆయనే ఏదో మొత్తం కూడా చేసినట్లుగా బిల్డప్లు ఇస్తే అది కుదరదు. ఎందుకంటే ఇక్కడ అంశం వాస్తవాలు మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ కార్యక్రమానికి సిఆర్ పాటిల్ గారితో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు చంద్రబాబు నాయుడు పాల్గొన్నారనేది గమనించాలి. మన కాడ ఏదో దాంట్లో పాల్గొన్నంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారికి ఎలివేషన్ జాకీలు వేయటం అదేమంత సమంజసం కాదు. ఇక్కడ రైతాంగం ఒక్క నిమిషం రామారావు గారు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. కాదు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. ఎస్ రామారావు గారు ఒక చిన్న క్లారిటీ. లేదు ఒక చిన్న క్లారిటీ. తుంగభద్ర డ్యామ్కి సంబంధించి ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అనే దాని మీద ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. 2024 ఆగస్టులో అనుకుంటాను తుంగభద్ర డ్యామ్ 19వ క్రస్ట్ గేట్ కొట్టుకుపోయినప్పుడు ఆ జల నష్టాన్ని అరికట్టడం కోసం చంద్రబాబు నాయుడికి తక్షణమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా 3 రాష్ట్రాలకి మేలు జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎట్ ది సేమ్ టైం అప్పుడు ఒక సాంకేతిక బృందాన్ని ఆయన పంపించి ఆ సాంకేతిక బృందంతో పాటు కర్ణాటక ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకొని ఆయన చేసినటువంటి దానివల్ల చాలా వరకు కూడా మేలు జరిగింది అని చెప్పేసి నిన్న మీటింగ్లోనే వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. జాకీలేసి లేపేటటువంటి పరిస్థితి కాదు. తుంగభద్రకి ఈరోజు 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ నీళ్లు అక్కడి నుంచి వెళ్ళిపోకుండా వాటిని కాపాడగలిగినటువంటి అప్పటికప్పుడు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం కారణంగా ఈరోజు తుంగభద్రకు సంబంధించినటువంటి కొత్త గేట్లు కూడా అమర్చారు. ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి చొరవ అని చెప్పేసి నిన్న మీటింగ్లోనే మాట్లాడారు. సో ఆయన ఏం చేశారు, ఆయన ఏదో మొత్తం ఆయన పోయి నిర్మించలేదని మీరు అంటున్నారు. దానికి ఆన్సర్ ఇక్కడ ఒక అంశం రాజు గారు, అంటే చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకున్నారని అంటున్నారు. చొరవ తీసుకోకపోతే 19 గేట్లు నిర్మాణం చేయరండి, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదా, కర్ణాటక ప్రభుత్వం పట్టించుకోదా? ఇది మా కంటెంట్. నేనేమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయం పట్ల ఏ మాత్రం కూడా దాని పట్ల సానుభూతి గాని దాని పట్ల సరైనటువంటి విధానం గాని ఆయన యొక్క మస్తిష్కంలోనే లేదు. ఎందుకంటే ఈ రోజు రైతాంగం రాష్ట్రంలో విలవిల్లాడుతున్నారు. కనీస గిట్టుబాటు ధరలు లేవు, శనగలకు లేవు, అట్లాగే పొగాకు రైతులు కానీ కనీస ధాన్యం కూడా ఎంఎస్పీ లేనటువంటి కనిష్ట నిష్పత్తికి